మర్చిపోయి వాళ్ళు మళ్ళా ఐగుప్తుకు వెళ్ళడానికి సిద్ధమైపోయారు. దేవుడు మా భార్యలను పరులకు అప్పగించడానికి, మా పిల్లల్ని కొల్ల సొమ్ములాగా శత్రువులకు అప్పగించి వాళ్ళకు బానిసలుగా అప్పగించడానికి దేవుడు తెచ్చాడన్నారు. అంటే వాళ్ళ ఆలోచనలో దేవుడు విలన్. అంటే దేవుడు బంధకాల్లోంచి విడిపించినప్పుడేమో దేవుని మయంపరిచారు, శ్రమ వచ్చినప్పుడేమో దేవుని మీద సణిగారు. ఇలా అనేక పర్యాయములు వారు విసిగించారట ఆయనను. దేవుడు అనుకున్నాడు వాళ్ళని అలాంటి ప్రదేశంలోకి అద్భుతంగా చేర్చాలని. కానీ వీళ్ళ మూర్ఖత వలన, తిరుగుబాటు వలన దేవుని వారు పదే పదే అవిశ్వాసము చేత, దేని చేత? అవిశ్వాసము చేత విసిగించుట వలన పదే పదే దేవునిని అవమానపరిచి తృణీకరించినందువలన దేవుడు విసుగు చెందాడట. దాని ఫలితంగా నా విశ్రాంతిలోనికి వాళ్ళు ప్రవేశించరు అన్నాడట. ఏ విశ్రాంతిలోనికైతే నేను వారిని చేరుద్దాం అనుకున్నానో, ఏ వాగ్దత్త భూమిలోనికి చేరుద్దాం అనుకున్నానో, పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి చేరుద్దాం అనుకున్నానో, అక్కడికి ఇక వాళ్ళు వెళ్ళరు, వారి శవములు అరణ్యములోనే రాలిపోవును అన్నాడు. ఇక్కడ దేవుడి వాగ్దానము తప్పిపోయిద్దా? దేవుడు మాటిస్తే కూడా నెరవేర్చలేని పరిస్థితి వచ్చిద్దా అంటే, దేవుడు వెనక్కి తీసుకోడు, కానీ దాన్ని మనమే పోగొట్టుకుంటాం. ఇక్కడ తప్పు దేవుడిది కాదు, మానవుడిదే. ప్రియ సంఘమా, దేవుడు నీకు, నాకు, మనకు కూడా చాలా వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చాడు, పర్సనల్గా కూడా ఇచ్చాడు. బాగా వినండి అమ్మా, సేవకులు, విశ్వాసులు అందరూ వినండి. పరిశుద్ధ గ్రంథములో అనేక వాగ్దానాలు ఇచ్చాడు. వ్యక్తిగతంగా కూడా కొన్ని విషయాలు నీకు దేవుడు పర్సనల్గా ప్రామిస్ చేసి ఉండొచ్చు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు కూడా మిస్ అవుతాయా, తప్పిపోతాయా, నిరర్థకం అవుతాయా అంటే అవుతాయని గ్రంథం చూపిస్తుంది. ఎవరి తప్పు వలన అవుతుంది? దేవుడు అసమర్థుడై చేయలేకపోతాడా? దేవుడు చేతగాని వాడై చేయలేకపోతాడా? దేవునికి చేతగాక మానుకుంటాడా? మనుషులంగా మనం కొంతమందికి కొన్ని వాగ్దానాలు చేస్తాం. కానీ మన పరిస్థితులు మారినప్పుడు ఆ వాగ్దానాలు మనం నెరవేర్చలేం. వచ్చే సంవత్సరం నువ్వు పంట వేసుకునేటప్పుడు నీకు సాయం చేస్తాను అని మనం ఒకటికి మాట ఇచ్చామనుకో, వచ్చే సంవత్సరం పూర్తిగా రాకముందు ఈ సంవత్సరంలోనే మన వ్యాపారం దివాళా తీసిందనుకో, నెక్స్ట్ ఇయర్ పంట సంవత్సరం వచ్చినప్పుడు అతడు మన దగ్గరకు వచ్చి, నువ్వు ఇస్తాను అని వాగ్దానం చేసావు కదా, పెట్టుబడికి డబ్బులు కొంచెం సాయం చేయవా అంటే, నాకే లేవురా పెట్టుబడికి, వ్యాపారం దివాళా తీసి నేను అల్లాడుతున్నాను, ఇప్పుడు నీకు పెట్టుబడి ఇచ్చేదానికి నాకెక్కడుందిరా, నేనే అప్పుల పాలై సస్తున్నాను అంటాం. అంటే కొన్ని ప్రామిస్లు మనం అన్నీ నెరవేర్చలేం. ఎందుకంటే మనకు చేత కాదు, మనుషులం మనం, మన పరిస్థితులు మన వశంలో లేవు, అవి ఎప్పుడు ఎలా అయినా మారిపోవచ్చు. కాబట్టి మనకు వాగ్దానాలు రద్దు చేసుకునే పరిస్థితి మనకుంది. కానీ దేవుడికి ఏమైనా దివాళా తీసే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా నష్టాలలో, అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఉందా? దేవుడు కూడా ఏమైనా పేషెంట్ అయ్యే పరిస్థితి ఉందా? నిన్న ఆదుకోవడం కాదురా, నేనే పేషెంట్ అయ్యాను అనే పరిస్థితి దేవుడికి ఏమన్నా ఉందా? దేవుడు బలహీనుడు కాదు, దేవుడు ఆర్థికంగా నష్టపోడు, దేవుడు ఏ విషయంలో కూడా శక్తిహీనుడు ఎన్నడూ కాడు. దేవుడు వాగ్దానం చేశాడు అంటే ఖచ్చితంగా అది నెరవేరాల్సిందే